యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దాని అర్థం ఏంటంటే యెహోవా గ్రంథమును పరిశీలించి మెల్లిగా స్లోలీ కాన్సన్ట్రేట్ అండ్ రీడ్ చదువుకొనుడి. యెహోవా గ్రంథమును మనం పరిశీలించి చదువుకొనవలెను అని దాని అర్థము. అంటే కేర్లెస్గా చదవద్దు. నెక్స్ట్ హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనము. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దాని అర్థం ఏంటంటే మనకు రెయిన్ వస్తుంది అన్నప్పుడు నా మనసులో ఓకే, దేవుడు పైనుంచి మనల్ని చూడడానికి వస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అది చదువుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఎఫ్ఎస్సి గ్రంథం, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి, సమయం వెళ్ళిపోతుంది, సమయము పొట్టు వలె గతించుచున్నది. కాబట్టి మనం ఏం చేయాలి? అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం నడుచుకున్నట్టుకు, జ్ఞానం సంపాదించుకోవడానికి మనం బైబిల్తో సమయంతో స్పెండ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక చిన్న వచనము, ఇంకొకటి ఏంటిది, సామెతలు మొదటి సామెతలు మొదటి అధ్యాయం ఎక్కడుంది? జ్ఞానము గలవాడు, మొదటి అధ్యాయము 5వ వచనం. జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. మనము జ్ఞానం గురించి వినాలి. యూట్యూబ్లో మనకేం దొరుకుతుందంటే ఆడియో బైబిల్స్ అని ఉంటుంది, పిక్చర్ బైబిల్, తెలుగు పిక్చర్ బైబిల్స్ అని ఉంటుంది. లేకపోతే మనం ఏ బైబిల్ కొట్టినా అందులో మనకు ఆడియో, ఫ్రీ టైంలో మనం ఆడియో ఆన్ చేసుకోవాలి, మన పని చేసుకోవాలి. క్లీనింగ్ చేసేటప్పుడు ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సంబడి దెన్ వీ షుడ్ ఆన్ దట్. తెలుగులో మనకిష్టం, మనకేంటిది, తెలుగు పిక్చర్ బైబిల్, ఇంకొకటి తెలుగు ఆడియో బైబిల్ అని ఓపెన్ చేసుకుంటే కీర్తనలు, సామెతలు అని కొడితే మనకు ఆడియో అదే ప్లే అవుతుంటుంది. దానివలన మనం విని మనం నేర్చుకుంటాం. ఓకే, ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మీ అందరి కోసం ఒక చిన్న మ్యూజిక్. బాయ్ బాయ్.